వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము క్యారెట్ హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. క్యారెట్ హల్వా కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కాక దానిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో 10 to 15 కాజు, 10 to 15 బాదాం వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు దీనిలో 500 గ్రామ్స్ క్యారెట్ తీసుకొని ఈ విధంగా తురుముకొని ఈ నెయ్యిలో 10 to 15 మినిట్స్ వేయించాలి. క్యారెట్ తురుముని ఈ విధంగా నెయ్యిలో 15 మినిట్స్ వేయించిన తర్వాత దీనిలో 1/2 లీటర్ పాలు వేయాలి. ఈ పాలలో ఈ క్యారెట్ బాగా ఉడికి దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి. దీనికి 20 to 25 మినిట్స్ పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ 20 నుంచి 25 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు పాలలో క్యారెట్ ఉడికిందండి, దగ్గరకు వచ్చింది. ఇలా కావడానికి 25 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. త్రీ 1/4 కప్పు షుగర్ వేసుకుంటున్నా నేను. షుగర్ కొద్దిగా తక్కువ వేసుకుంటున్నా. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇంకొక 10 మినిట్స్ ఉడికించండి షుగర్ వేసాక. మధ్య మధ్యలో కలుపుతూ 10 మినిట్స్ ఉడికించు. ఇప్పుడు క్యారెట్ హల్వా రెడీ అయ్యిందండి. దీనిలో మనం నెయ్యిలో వేయించిన కాజు బాదాం పలుకులు వేసి ఇంకొకసారి కలపాలి. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. క్యారెట్ హల్వా రెడీ అయ్యిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.